Acts chapter 1 and verse 8, అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే దానిలో మరొక మాట ఉంది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతములందంతటా మీరు ఎలా ఉంటారు? నాకు సాక్షులై ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి యేసయ్య కోసం ఎలా ఉంటారు చెప్పండి? సాక్షిగా ఉంటారు. మనందరం ఎవరి సాక్షులమో? కోర్టుల్లో కొంతమంది సాక్ష్యాలు చెప్పడానికి వెళ్తూ ఉంటారు, దొంగ సాక్ష్యాలు. మేము చూసామండి, ఆయన అతను పొడిసేయడం చూసాము. చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నామండి? దొంగ సాక్ష్యాలు చెప్తారు కొంతమంది. జాగ్రత్త సుమా, దేవుడు మనల్ని అలా ఉండమనట్లా. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తి పొందుతారు. గ్రీక్లో డ్యునామిస్ అనే పదం ఉంటుంది. దానికి డ్యునామిస్ అనగా పవర్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి ఇవ్వబడిన శక్తి. ఎందుకు ఈ శక్తి అంటే ఎవరెవరి మీద దెబ్బలాడడానికో లేదా ఎవరెవరి మీద విరుచుపడ్డానికో కాదు. ఈ శక్తి దేనికి ఉపయోగం అంటే యెరూషలేములోనో, ఆ తర్వాత యూదయలోనో, ఆ తర్వాత సమారియాలోనో, ఫైనల్గా భూదిగంతములంతటా మీరు నాకు ఎలా ఉంటారు? దాన్ని ఏమంటారంటే కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. నువ్వు ప్రభావం చేయగలిగే ప్రాంతాలు, నువ్వు ఎక్కడైతే ప్రభావకరంగా బ్రతకాలనుకుంటావో ఆ ప్రాంతాలను దేవుడు అక్కడ మెన్షన్ చేశాడు. ద బైబిల్ ఈజ్ టాకింగ్ అబౌట్ కాన్సెంట్రిక్ సర్కిల్. అందరికీ ఉంటుంది. ఇక్కడున్న మనందరికీ ఒక సర్కిల్ ఉంటుంది. ఉందా? మీకు సర్కిల్ ఉందా? కొంతమందికి బ్యాడ్ సర్కిల్స్ ఉంటాయి. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే అర్థం ఏంటంటే యెరూషలేము అనగా మొట్టమొదటిగా నీ కుటుంబము. అందరూ చెప్పండి, యెరూషలేము అంటే ఏంటి చెప్పండి? నీ కుటుంబం. నీ కుటుంబంలో నువ్వు సాక్షిగా ఉండాలి దేవునికి. అందరూ ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో, నువ్వు మాత్రం దేవుని కోసం బలంగా నిలబడాలి. మీ నాన్న దారి తప్పిపోయాడనో, మీ అమ్మ దారి తప్పిపోయిందనో, మీ తమ్ముడు దారి తప్పిపోయాడనో, మీ చెల్లి దారి తప్పిపోయిందనో నువ్వు తప్పిపోవడానికి లేదు. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ జీసస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ దిస్ పీపుల్ బికాస్ యు ఆర్ ద లైట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి నువ్వు ఒక వెలుగుగా ఉండాలి. కుటుంబంలో మనందరం సాక్షులుగా ఉండాలి. రెండవది జుడియా మీన్స్ యూదయ అనగా నువ్వు వెళ్తున్న సంఘము. సంఘములో కూడా నువ్వు దేవునికి ఎలా ఉండాలి? సాక్ష్యం సాక్షిగా ఉండాలి. ఇక్కడ ఒక మాట గమనించాలి. సాక్ష్యం చెప్పడం వేరు, సాక్షిగా బ్రతకడం వేరు. సాక్ష్యాలు చాలామంది చెబుతారు. యేసుప్రభు నాకు ఈ మేలు చేశాడండి, ఆయన నాకు ఉపకారం చేశారండి, మొన్నే మా కుక్కపిల్ల తప్పిపోయిందండి, దేవుని కృపను బట్టి దొరికిందండి, ఇలాంటి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. సాక్ష్యాలు చెప్పడం వేరు, కానీ సాక్షిగా బ్రతకడం వేరు. ప్రైజ్ ది లార్డ్. మూడవది సమారియా అనగా నువ్వు పని చేసే స్థలం. వేర్ యు మీట్ నాన్ క్రిస్టియన్స్. ఎక్కడైతే క్రీస్తుని ఎరుగున వారి మధ్య నువ్వు ఉంటావో, అది నీ ఆఫీస్ కావచ్చు, నువ్వు ప్రయాణం చేసే బస్ కావచ్చు, నువ్వు ప్రయాణం చేసే ట్రైన్ కావచ్చు, లేదా ఫ్లైట్ కావచ్చు, లేదా నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, స్కూల్ కావచ్చు, నో మ్యాటర్ వాట్ ద ప్లేస్, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఎక్కడ పని చేస్తుంటే అక్కడ ఎవరైతే క్రీస్తుని ఎరిగిన వారు నీ చుట్టూ ఉన్నారో వారు నిన్ను చూసి ప్రభువుని ఏం చేయాలా? తెలుసుకోవాలి. సమారియా అంటే అదే, అన్యజనుల మధ్య నువ్వు ఎలా ఉన్నావు. అండ్ ఫైనల్గా ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, సర్వలోకంలో దేవుడు ఎక్కడైనా నేను నడిపిస్తే. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు రాజమండ్రిలో. రేపొద్దున మీకు ఉద్యోగాలు వచ్చి ఏ ఆస్ట్రేలియానో, ఆస్ట్రియానో, లేకపోతే కెనడానో, అమెరికానో, దుబాయ్నో, సింగపూర్నో ఎక్కడికో దేవుడు పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య అసలు ఇప్పుడు చాలా బాగుందండి ప్రాణం, రాజమండ్రిలో ఉంటే రోజు ప్రార్థనలేండి, పాస్టర్ గారు అసలు ఊరుకునేవారు కాదండి, అమ్మా రావట్లేదేంటమ్మా బాబు రావట్లేదంటే అని చాలా ఒత్తిడి తీసుకొచ్చేవారండి. మా అమ్మ మా నాన్న అయితే ఇంకా అసలు ఒప్పుకునేవారు కాదు. ఇక్కడ మనం ఏమైపోయాం? ఫ్రీ బర్డ్ అయిపోయామని చెప్పి ఇష్టానుసారం తిరగడం కాదు. అక్కడ దేవుడిని ఎక్కడికి నడిపిస్తే అక్కడ నువ్వు ఎలా ఉండాలా? సాక్షిగా ఉండాలి. యూ మస్ట్ బి ద విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ వెర్ ఎవర్ యు ఆర్. వెర్ ఎవర్ యు ఆర్. ఇగ్నేషియస్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఇగ్నేషియస్ ఆఫ్ యాంతియోక్ అంటారు. ఆయన చాలా అద్భుతమైన చరిత్ర ఆయన గురించి చెప్పాలంటే, కానీ సమయం అయితే ఎక్కువ లేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తమేనండి. ఆయన్ని థియోఫోరస్ అని పిలుస్తారు. థియోఫోరస్ అంటే అర్థం ఏంటో తెలుసు? థియో అంటే దేవుడు, ఫోరస్ అంటే కలిగినవాడు, గాడ్ బేరింగ్ అని అర్థం ఉన్నాడు. థియోఫోరస్ అంటే గాడ్ బేరింగ్, దేవుడు కలిగి ఉన్నవాడు. ఇగ్నేషియస్ అనే ఆయన ప్రభువుని తెలుసుకున్న తర్వాత, దేవుని ప్రేమను తెలుసుకున్న తర్వాత ఆయన అనేక ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలను అనేక మంది ఎప్పటికీ చదువుతూ ఉంటారు. బైబిల్ గ్రంథం కంపైల్ అయిపోయింది.
66 పుస్తకాలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత కొంతమంది చర్చ్ ఫాదర్స్ రాసిన కొన్ని ఉత్తరాలు కూడా కొంతమందిని ప్రభావితం చేశాయి. అండ్ దోస్ లెటర్స్ వర్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్. దేవుని వాక్యాన్ని అనుసరించే రాశారు. అవి కూడా చాలామంది ప్రభావితం చేశాయి. ఆ టైంలో పాలికార్ప్ అని ఒక ఆయన, క్లెమెంత్ అని ఒక ఆయన, ఇగ్నేషియస్ అని ఆయన, పూర్వదినాల్లో జస్టిన్ మార్టర్ అని ఒక ఆయన, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రభు కోసం చాలా బలంగా పనిచేశారు. అపోస్తుల కాలం తర్వాత, అపోస్తుల తర్వాత వారు చేసిన పనులు చాలా గొప్పవి. ఆ ఇగ్నేషియస్ అనే ఆయన్ను ఒకసారి తీసుకొచ్చి నిలబెట్టారు. నువ్వు యేసు ప్రభువును ప్రకటిస్తున్నందుకు, దేవుని సాక్షిగా నువ్వు నిలబడినందుకు నిన్ను చంపేస్తున్నాం అంటే, అప్పటికి తనకి 85 సంవత్సరాల వయసు, ముసలోడు. అందరూ అనుకున్నారు, భయపడిపోయి ప్రభువును వద్దంటాడేమో అనుకున్నారు. కానీ ఇగ్నేషియస్ ఏమన్నాడో తెలుసా? నా గుండెను చీలిస్తే, థియోఫోరస్ అంటే అర్థం ఏంటో తెలుసా? గాడ్ బేరింగ్. అది కేవలం మాటలోనే కాదు, నా గుండెలో ప్రభు ఉంటాడు. నా గుండెను తెరిచి చూస్తే యేసై ఉంటాడు. ఆయన ఇన్ని సంవత్సరాల్లో నన్ను కాపాడి, భద్రపరిచి, నడిపించి, నా ఆత్మను రక్షించి, విశ్వాసాన్ని ఇచ్చి, భక్తినిచ్చి, నిత్య జీవాన్నిచ్చి, అద్భుతమైన కార్యాలు చేసి నా దేవుని కోసం చనిపోవడం కన్నా అత్యుత్తమ భాగ్యం మరొకట్లేదు. యూ కెన్ గ్లాడ్లీ కిల్ మీ, ఐ వుడ్ లైక్ టు డై ఫర్ జీసస్. గట్టిగా చెప్పులు కొట్టి యేసుని వాయింపరచండి. అదిరిపోయాడు రాజు. అతనుకున్న ధైర్యాన్ని చూసి అదిరిపోయాడు. ముసలి వ్యక్తి కాంప్రమైజ్ అయిపోతాడేమో అనుకున్నాడు. కానీ నా గుండెని చిలిస్తే నా ప్రభు పేరు ఉంటుంది లోపల. ఆయన కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే నేను. మీరు ఎలా చంపాలనుకుంటే అలా చంపేయండి, పర్వాలేదు. ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై జీసస్ బికాస్ ఐఎమ్ ది విట్నెస్ ఆఫ్ లివింగ్ సేవియర్. క్రీస్తు ప్రభు యొక్క సజీవ సాక్షిని నేను. ఆయన కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే. అంతవరకు మనం ఇంకా ఎదిగేమో లేదో తర్వాత సంగతి. కానీ యేసే కోసం నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావు. ఆయన కోసం ఏదైనా ఒక చిన్న పని. ఒక్క రాత్రి ఎక్కడికైనా 30 కిలోమీటర్ మీటింగ్ వెళ్ళొస్తే 30 రోజులు చెప్పుకుంటున్నావు దాన్ని. వెళ్ళొచ్చాను నేను. ఎంత సాక్రిఫైస్ చేస్తానండి. నా జీవితం అంతా త్యాగమేనండి. ఏంటో ఒక రోజున 30 కిలోమీటర్లు దేవుడి కోసం వెళ్ళి త్యాగం. అదేనా నీ త్యాగం? అదేనా నీ భక్తి? దేవుని కోసం చేయడం. చాలాసార్లు చెప్తున్నాను, నీ దేహం దేవుని సేవలో అరిగిపోవాలి. కానీ దేవుని సేవలో తుప్పు పట్టకూడదు నీ దేహం. తుప్పు పట్టేసిన వాహనాలు చూడండి, దేనికైనా పనిచేస్తాయా? పనిచేయవు. కొన్ని గరాజుల్లో తుప్పుపడిన వాహనాలు ఉంటాయి. ఇంకా యూజ్లెస్ అనమాట, దీనికి పనిచేయి. అలా ఉండిపోయాను. తుప్పు పట్టిన వాహనంలా, తుప్పు పట్టిన ఒక పనిముట్టులా ఉండిపోయావా? రా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించాలని, తన శక్తితో నింపాలని, తుప్పు పట్టుపై నీ జీవితాన్ని మరలా మెరుగు పెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. You are the witness for Christ because you have the power of the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నిన్ను నన్ను క్రీస్తు ప్రభు సాక్షులుగా నిలబడుతుంది. Don't ever forget this, my friend. You are the witness of Jesus. You are the witness of Christ. You are the witness for the goodness of God. You are the witness of the faithfulness of God. దేవుని యొక్క నమ్మకత్వానికి, ఆయన మంచితనానికి, ఆయన గొప్పతనానికి ఎక్కడున్న మనందరము సాక్షులమే. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. Be a witness to Christ. Wherever you go, tell about Christ. ప్రభు గురించి మాట్లాడండి, చెప్పండి దేవుని గురించి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? We are the witnesses of Christ. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు ఏమొస్తుంది? శక్తి. భర్త మీద పోరాడుతున్నావు, మాట్లాడుతున్నావు ప్రతి చిన్నదానికి. దేవుని శక్తితో నింపబడమ్మా. దేవుని సాక్షిగా బ్రతుకుతున్నావు. అది నీకు ప్రయోజనం, అది నీకు ఆశీర్వాదకరం. భార్య మీద పోరాడుతున్నావు ప్రతి చిన్నదానికి. దేవుని శక్తితో నింపబడి నీవు దేవుని సాక్షిగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. దిస్ ఈస్ ద టైమ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్. పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రజల మీదకి రావడం ద్వారా ఆయన శక్తి వారిని చెప్పండి ఎలా మార్చింది? ఆయన సాక్షులుగా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభువును పట్టుకుంటున్నారనే విషయం తెలియగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు పేతురు. దొరకలా మరలా. పరిగెత్తడం ఒకటైతే ఆయన ఎరుగునని ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు. నేను అనుకుంటాను ఆ కోడి కూసేసింది కాబట్టి పేతురు గారు కూలైపోయారు. కానీ అది ఇంకా కూయకపోతే ఇంకో 30 సార్లు అబద్ధం ఆడడానికి మైండ్ ట్యూన్ చేసుకున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నాకు తెలియదు. చిన్న పిల్లల దగ్గర కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. యేసు ప్రభు తెలియదని 3.5 సంవత్సరాలు ప్రభు యొక్క ఆంతరంగిక శిష్యుడిగా బ్రతికినవాడు. ఎక్కడో దూరంగా నిలబడినవాడు కాదు, మరలా ప్రభు ఔన్నత్యాన్ని చూసినవాడు. తల్లి తక్కుమి అని యేసు ప్రభు పలకడం ద్వారా 12 సంవత్సరాల యవనస్తురాలు మృతమైపోయినామే తిరిగి లేవడానికి కళ్ళారా చూశాడు పేతురు.
మౌంట్ టాబోర్ మీద యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందితే వావ్ వాట్ ఎ గ్లోరీ, యేసు ప్రభు మహిమ ఎంత గొప్పది కళ్ళారా చూసినవాడు. అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకాలు చూసిన పేతురు కరెక్ట్ టైం రాగానే 3 సార్లు యేసు ప్రభు నాకు తెలియదు. బట్ ఇమాజిన్ ద సేమ్ పీటర్ హూ వాజ్ ఇన్ ది అప్పర్ రూమ్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం పేతురుని ఎప్పుడైతే తాకిందో, బలహీనుడని పిలువబడినవాడు, జాలరి అని పిలువబడినవాడు, అబద్ధికుడని పిలువబడినవాడు, బొంకాడని పిలువబడిన అదే పేతురు కొన్ని వేల మంది ప్రజలు ఆ రోజు యెరూషలేముకి వస్తే వాళ్ళందరి ముందు ధైర్యంగా నిలబడి ఒక్క ప్రసంగం, వన్ మెసేజ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవునితో ఆయన చెప్పిన ఒక్క ప్రసంగం ఎంతమందిని తీసుకొచ్చింది దేవుని దగ్గరికి? గట్టిగా చెప్పండి, ఎంతమంది వచ్చారు? 3,000 మంది ప్రజలు యేసు ప్రభువును అంగీకరించారు. సంఘం ప్రారంభించబడింది. షావోత్ పాత నిబంధనలో ఉన్న ఇదే పెంతెకోస్తు పండుగ రోజున, ధర్మశాస్త్రం ఇవ్వబడిన రోజున 3,000 మంది చచ్చిపోయారు. కానీ నూతన నిబంధనలో దేవుడు తన నిబంధన, క్రొత్త నిబంధన, శాశ్వత నిబంధన, తన రక్తంతోనే చేసిన నిబంధన 3,000 మంది బ్రతికారు. గట్టిగా చెప్పలు కొట్టి యేసుని భయపరచండి. హల్లెలూయా. యేసయ్య మాట మన బ్రతికించే మాట, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ఆయన శక్తి ద్వారా వెలువడే ప్రతి మాట అనేక మందిని బ్రతికిస్తుంది. 3,000 మంది ఒక్క ప్రసంగానికి ప్రభు తిరిగారంటే ఇమాజిన్ ద పవర్ ఆఫ్ పీటర్ వెన్ హీ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ శక్తి నీ బలం, నా శక్తి నా బలంతో మనం చేసేదేమీ లేదు. లెట్ us డిపెండ్ ఆన్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడదాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన సాక్షులుగా బ్రతుకుదాం. దేవుడు అలాంటి కృప మీ అందరికీ దయచేయను గాక.